వెల్కమ్ టు మనం దానిలో మనకి ఈ టైగర్ సిస్టమ్కి రంగు వేయడానికి రెస్ట్ పెయింటింగ్ అయితే వేస్తున్నారండి. ఎక్కడైతే రెస్ట్ పెట్టిందో అక్కడ దాన్ని మీరు గమనించవచ్చు అటువైపు. అలాగే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి మొత్తం చాలా బాగా సిద్ధమైతే చేశారండి. ఇంకా మిగిలిన కాంపౌండ్ వాళ్ళు ఎక్కడైతే బ్యాలెన్సింగ్ ఉందో అక్కడైతే ఇలాగా మట్టిని అయితే తవ్వుతున్నారు అనమాట. అలాగే వీళ్ళు టవర్ నెంబర్ 3, 4 వైపు చూడొచ్చు మీరు. ఇక్కడ కాంక్రీట్ మిశ్రమం అయితే నింపుతున్నారండి. ఇక్కడ ఫ్లోరింగ్ కి సంబంధించి చూడొచ్చు. దానికి సంబంధించిన మిషనరీని కూడా తీసుకొచ్చారనమాట. అలాగే అది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. ఇటువైపు ఉంది వచ్చేసి టవర్ నెంబర్ 5 అన్నమాట. వచ్చేసి టవర్ నెంబర్ 4, అలాగే టవర్ నెంబర్ 3, టవర్ నెంబర్ 2, టవర్ నెంబర్ 1 కూడా చూద్దామండి మనం ఈ వీడియోలో. చూస్తున్నారు కదండి, ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుందండి. మనం ఇంకొక 10-15 డేస్ లో మనం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రోగ్రెస్ అయితే చూడొచ్చు వర్క్స్ మీద. ఏంటంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఈ క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ ఐరన్ పరంజాలు అయితే అమర్చారనమాట టవర్స్ కి. అమర్చిన తర్వాత వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారండి ఫుల్ గా. అలాగే ముందు మనకి అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా చాలా హెవీగా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి ఎంత హడావుడిగా వర్క్స్ అయితే జరుగుతున్నాయో, చాలా స్పీడ్ గా. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ వేసుకుంటానైతే అయితే మీరు గమనించవచ్చు ముందు వైపు టవర్ నెంబర్ 5 దగ్గర. అలాగే ఇక్కడ చూడొచ్చండి, మట్టి అనేది లోపలికి జారకుండా ఇలాగ తెరలను అయితే పెట్టారనమాట. ఎందుకంటే కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్, అంటే లోతైన ప్రదేశంలో వర్క్స్ జరగడం వల్ల ఇలాగ అనేవి తెరలు అనేవి పెట్టారండి. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి ఒక్కటి మీ ముందుగా తీసుకొస్తానండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చండి కాంపౌండ్ వాళ్ళకి మనకి ఎంత హైట్ మేరకు నిర్మిస్తారనేది ఇక్కడైతే అర్థం అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా హైట్ గా అయితే నిర్మిస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ టవర్ నెంబర్ 3 దగ్గర కూడా చూడొచ్చు మీరు. కదండి, మనమైతే ఆ కింద ఆ డౌన్ లో నుంచి ఇంత హైట్ కి అయితే వాల్ అయితే కనిపిస్తుంది. కొంచెం వరకు అయితే నిర్మించడం అయితే జరిగింది అనమాట వాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఈ ఐరన్ పరంజా అనేది అమర్చారండి. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు టవర్ నెంబర్ 3. ఇదండి, మనం వెళ్ళి ఇప్పుడు టవర్ నెంబర్ 2 and 1 చూద్దాం. చూడొచ్చండి, మనం అయితే 3, 4, 5 టవర్స్ అయితే చూసాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి అది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. దాని చుట్టూ ఏదైతే చెత్త చెదారం ఉందో దాన్ని అంతటిని క్లియర్ అయితే చేస్తున్నారు జేసీబీ ద్వారా. అందరూ లంచ్ టైంకి అయితే వెళ్ళారండి. అలాగే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతుంది కదా, దానిలో మీరు అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ వాళ్ళకి సంబంధించి ఇంకా హైట్కి మనకి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేశారండి. అలాగే ఐరన్ పరంజాలను కూడా అమర్చారు. అలాగే టవర్స్ చుట్టూరా చూడొచ్చు మనకి ఏవైతే ఈ కాంపౌండ్ వాల్ ఉందో దానికి సంబంధించి మొత్తం క్లియర్ అయితే చేశారండి టవర్స్ చుట్టూరు. ఇంకా మనం ఇప్పటికే హైట్ మీద అయితే నుంచున్నాం అనమాట. మనకన్నా హైట్గా అయితే వాల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదేనండి క్లియర్గా టవర్ నెంబర్ 1 వైపు. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అనమాట.
ఇక్కడ కూడా చూడొచ్చండి, టవర్ క్రేన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2. టవర్ నెంబర్ 2 వైపు కూడా చూడొచ్చు మీరు, మొత్తం ఐరన్ పరంజాలను అమర్చారు. అలాగే రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేశారండి వాల్కి సంబంధించి హైట్గా. ఇక్కడ చూడొచ్చండి, ఐరన్ పరంజాలని టవర్ కన్నా ఎత్తుగా అయితే అమర్చడం అయితే గమనించవచ్చు మీరు. అలాగే టవర్ క్రేన్ ద్వారా పైకి సంబంధించిన సామాగ్రిని అయితే అందజేస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే ఇది లంచ్ టైం కావడం వల్ల అందరూ భోజనంగా అయితే వెళ్ళారండి. ఇదండి మన వీడియో మరి మీకు నచ్చిందని, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది అనమాట. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి చూసే విధంగా మన అమరావతి ఛానల్ ద్వారా వీడియోస్ అనేవి తీసి చూపిస్తాం అనమాట. కొత్తగా ఉన్న మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.